ఎలమవారి దిన్నె నెల్లూరు నగరం 13వ డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి 9 అడుగుల కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా ఆయనకి జయంతి నివాళులు ఈ రోజు అర్పించడం జరిగింది. ఈ రోజు మనము ఒక సాధారణ వ్యక్తి యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక శక్తి, ఒక విశ్వాసం, న్యాయం కోసం ఆయన జీవితాన్ని పోరాటం ఫలితంగా పెట్టినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలను కూడా గుర్తు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు చేసిన బాధ్యత మన ప్రతి ఒక్క పౌరుడి మీద తెలియజేస్తా ఉన్నా. ఎన్నో అణచివేతలకు గురైన వ్యక్తి అంబేద్కర్ గారు, ఎన్నో అవమానాలు భరించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అన్ని అవమానాలు భరించినప్పటికీ కూడా చదువు అనే ఒకే ఒక ఆయుధంతో ఈ ప్రపంచానికి ఆయన ఏంటో తెలియజేస్తూ ఈ దేశం కోసం రాజ్యాంగం రాసిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి ఆయన ఈరోజు ఆయన పోరాట ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి సమానత్వాలు కావచ్చు, మనం అనుభవిస్తున్నటువంటి హక్కులు కావచ్చు. ఇవన్నీ ఎవరో మనకి ఇచ్చినట్టు బహుమతులు కాదు, కేవలం అంబేద్కర్ గారి యొక్క పోరాట ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి రాజ్యాంగం. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే ఒక చరిత్ర. ఈ రోజు ఆ చరిత్రని ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఊరు వాడ పల్లె ప్రతి ఒక్క దగ్గర కూడా అంబేద్కర్ గారి చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ గారి జీవితమే ఒక పోరాట ఫలితం. ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడు జయంతి వేడుకలు కావచ్చు, వర్ధంతి కార్యక్రమాల్లో కావచ్చు, ఆ యొక్క కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలైనా సరే సక్రమంగా నిర్వహిస్తేనే ఆ యొక్క పోరాట ఫలితం, ఆ యొక్క చరిత్ర యోధుడి యొక్క అనుభవాలను కూడా ప్రతి పౌరుడు తెలుసుకునే పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి ఆశయాల కోసం, అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా మతాలకు అనుగుణంగా, పార్టీలకి అతీతంగా మేమందరం కూడా ముందుకు సాగడం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజు మా ప్రభుత్వం హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎలమవారి దిన్నె గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మేము ఈ రోజు ఏర్పాటు చేసుకున్నామో, ఈ యొక్క కాంస్య విగ్రహానికి రాబోయే రోజుల్లో అత్యంత గౌరవంగా కూడా చూసుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై భీమ్.